జై శ్రీరామ్. భాను టాక్స్ కి స్వాగతం. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ అని ఏదైతే ఇక్కడ మన సెక్యులరిస్టులు మేధావులు ఐక్యరాజ్య సమితి నివేదిక ఇలా చెప్తుంది, యునెస్కో అలా అంటుంది, అది ఇది అని దానికి ఏదో ఒక పెద్ద స్థాయిని, ఐక్యరాజ్య సమితికి పెద్ద స్థాయిని అంటగడుతుంటుంది మన మేధావి వర్గంగా చెప్పుకునే ఒక కుహాన దేశద్రోహుల బృందం. కానీ ఐక్యరాజ్య సమితి తన స్టాండర్డ్ ఏందో ఈ మధ్య ఒక కొన్ని నియామకాల ద్వారా తన స్టాండప్ కామెడీ, ఈ స్టాండర్డ్ కాదు ఇక, ఐక్యరాజ్య సమితి చేసిన ఒక స్టాండప్ కామెడీ. అంటే కొందరు కమెడియన్స్ డబ్బుల కోసం స్టాండప్ కామెడీ చేస్తుంటారు. అంటే కొంతమందిని గ్యాదర్ చేసి హాల్లో వాళ్ళు అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ఒక స్టాండప్ కామెడీ చేసింది ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ మధ్య. ఏంది అని అంటే, అసలు మానవ హక్కులే లేని, కనీసం మానవ హక్కులు కాదు, పనిచేసే కార్మికులకు కూడా అక్కడ యూనియన్లు పెట్టుకునే హక్కులు లేవు, నిర్బంధ పని విధానం ఉన్నది. ఈవెన్ మహిళలపై కూడా నిర్బంధ పని విధానం అమల్లో ఉన్న చైనాలో ఈరోజు మానవ హక్కుల గురించి ఎవరైనా చైనా మానవ హక్కులని టాపిక్ వస్తే ఘోరాతి ఘోరాలు, ఉయ్ఘుర్ ముస్లింలను లక్షల మందిని ఊచకోతకు వచ్చింది. ఏ ఇస్లామిక్ దేశం మాట్లాడదు, మన భారత్లో ఉన్న ఏ ముస్లిం నాయకుడు, ఏ ముస్లిం ప్రయోజనాల కోసం పనిచేసేవాడు చైనా గురించి ఒక్క మాట మాట్లాడాడు. అక్కడ లక్షల మంది ఉయ్ఘుర్ ముస్లింలను చైనా ఊతకోతకు వచ్చింది. ఇప్పటికీ ఎంతో మందిని నిర్బంధించి ఉంచింది. వాళ్ళని అక్కడ కనీసం వాళ్ళ మత సాంప్రదాయాలు పాటించుకోనివ్వదు, పండుగలు చేసుకొనివ్వదు, పండుగలపై కూడా నిషేధం. అటువంటి చైనాకి ఐక్యరాజ్య సమితి ఇప్పుడు మానవ హక్కుల ఐక్యరాజ్య సమితి కమిటీకి చైర్మన్ చేసింది. ఎంత పెద్ద జోకో చూడండి. అసలు మానవ హక్కులనే గౌరవించిన చైనాను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ చైర్మన్గా నియమించి ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. దీనికి మించిన ఇంకో పెద్ద కామెడీ చేసింది. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా, బాంబ్ బ్లాస్ట్ జరిగినా, ఏది జరిగినా కూడా దాని రిసౌండ్, దాని లింకు పాకిస్తాన్కి ఉంటుంది. లింక్ పాకిస్తాన్లోంచి ఏదో ఒక మూలం దానికి ఉంటుంది. పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వ్యక్తి అన్న చేసి ఉంటాడు, లేదంటే అక్కడ శిక్షణ తీసుకుని అక్కడ పోయి ఉంటాడు. ఏదో ఒక సంబంధం పాకిస్తాన్తో ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద సంఘటన జరిగిన, ఆల్మోస్ట్ ఆల్. అటువంటి పాకిస్తాన్ని తీవ్రవాద వ్యతిరేక కమిటీ, తీవ్రవాద కార్యకలాపాల వ్యతిరేక కమిటీకి వైస్ చైర్మన్ చేసింది. ఇంతకంటే పెద్ద కామెడీ ఇంకేమీ ఉండదు. అంటే కాబట్టి ఇటువంటి నియామకాలను వీటిని చూసినప్పుడే అసలు ఐక్యరాజ్య సమితి ఎంత పెద్ద కామెడీయో, అంటే అది ఏ విధంగా నడుస్తుంది, దానికి ఫండింగ్ ఊరిస్తుంటారు. సింపుల్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. అంటారు కదా, కర్రు నొందే బర్రె అని. డబ్బు నోడిదే ఐక్యరాజ్య సమితి. ఈరోజు చైనా డబ్బుతోటి ఐక్యరాజ్య సమితిని ఆడిస్తుంది. దాంట్లో ఇప్పటివరకు అమెరికా ఆడించింది, ఈ మధ్య చైనా కూడా తన ప్రభావాన్ని దాంట్లో పెంచుకున్నది. అంతేగాని ఏ దేశానికైనా తమ దేశం యొక్క ప్రయోజనాలే ముఖ్యం. ఇది మనం భారతీయులం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మన దేశ ప్రయోజనాల కోసం మనం మాట్లాడాలి ముందు. కానీ ఐక్యరాజ్య సమితి ఏదో నివేదిక ఇచ్చింది, ఐక్యరాజ్య సమితి అట్లా అన్నది, మన దేశంలో ఇట్లుందంట అని ఐక్యరాజ్య సమితిని ఉటంకిస్తూ మన నాయకులు ఇక్కడ మాట్లాడడం అనేది ఇప్పటికైనా మానుకోవాలి. ఐక్యరాజ్య సమితి అంటే అదేం పెద్ద విలువలతో కూడుకుని ఉన్న సంస్థేం కాదు. ఎవరు డబ్బిస్తే వారికి పనిచేసే సంస్థలాగా ఈరోజు అది మారిపోయింది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.